తుఫాను నష్టానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంచనా తేల్చేశారు. తుఫాన్‌తో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 15,00,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 11,00,000 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. 1.14 లక్షల ఎకరాలు పత్తి, 1.15 లక్షల ఎకరాలు వేరుశెనగ, 2,00,000 ఎకరాలు మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాలు హార్టికల్చర్ దెబ్బతిందని ఓ పక్కన జగన్ చెప్పుకొస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం డీటెయిల్డ్‌గా తనకు సంబంధించి వచ్చినటువంటి టోటల్ రిపోర్ట్‌ని చెప్పుకొచ్చారు. ఎక్కడైతే ఏమేమి జరిగింది అన్నటువంటి కాన్సెప్ట్‌ని వివరంగా చెప్పుకొచ్చారు. అందులో ప్రధానమైనటువంటిది వచ్చేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,500,000 కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందన్నటువంటి అంచనా వేశారు. ఇందులో వ్యవసాయానికే దాదాపు 800 కోట్ల రూపాయల వరకు పంట నష్టం జరిగిందన్నటువంటి అంచనా వేశారు. దాంతో పాటుగా ఇంకా మిగతా లెక్కలన్నీ వేస్తున్నటువంటిది 249 మండలాల్లో 48 మున్సిపాలిటీలు 18 లక్షల మంది మీద తుఫాను ప్రభావం చూపిందని చెప్పుకొచ్చారు. చిలకలేరు ప్రకాశం జిల్లా ముండ్లమారు దగ్గర చిలకలేరు ఉధృతిలో రాకపోకలు నిలిపివేశారంటుంది. పల్నాడు జిల్లా నాగులవరం దగ్గర తగ్గని వాగు ఉధృతి, ఇట్లాంటివన్నీ లెక్కలు చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో నష్టానికి సంబంధించినటువంటి అంచనాలు కూడా చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. వ్యవసాయానికి సంబంధించినటువంటి నష్టము, ఆక్వాకి సంబంధించినటువంటి నష్టం, మిర్చికి సంబంధించినటువంటి నష్టం, పత్తికి సంబంధించినటువంటి నష్టం, ఇవన్నీ ఎక్కువగా జరిగినాయి అన్నటువంటి లెక్కలు చెప్పుకొచ్చారు. దాంట్లో భాగంగా ఆయన ఇచ్చినటువంటి, అంటే ఇప్పటికి ఇంకా తర్వాత వరదలు వస్తున్నాయి. ఇప్పుడు చెప్తుంది 829 100 కోట్లు అగ్రికల్చర్లో, 65 కోట్లు సెరికల్చర్లో, 5,265 కోట్లు వచ్చేటప్పటికి ఆక్వా కానీ ఇదే టోటల్గా 5,265 కోట్లు నష్టం జరిగిందని. హార్టికల్చర్లో 35, పశువులకు సంబంధించి 71, తర్వాత 120 పశువులు చనిపోయినటువంటి పశుసంవర్ధక శాఖలో 71 కోట్ల రూపాయల నష్టం జరిగిందని. టోటల్ ఆక్వాలో వచ్చేటప్పటికి 1,200 కోట్ల రూపాయల నష్టం జరిగిందని. ఇట్లాగా ప్రాణ నష్టం మాత్రం ఏమీ జరగలేదన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు చంద్రబాబు గారు.